హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వ్లాగ్స్. నేను మీ స్వాతి. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన తోటకూర ఫ్రైని సింపుల్గా క్విక్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. సో ఈ తోటకూరలో హెల్త్ పరంగా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మీరు వీక్లీ ట్వైస్ అలా లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడానికి అనేది ట్రై చేయండి. ఈ రెసిపీని మనం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తీసుకోవచ్చండి. రెండిట్లోకి బాగుంటుంది. మోస్ట్లీ అయితే చపాతీలోకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. చూసారు కదా, ఇలా ఫస్ట్ మనం ఈ తోటకూరని ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకుందాం. అండ్ తర్వాత ఇది చూసారు కదా, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకున్నానండి. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ వరకు మీరు నానబెట్టేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక 1 ఆనియన్ తీసుకున్నానండి. నేను 2 తోటకూర కట్టలు తీసుకున్నాను. దానికి సరిపడా క్వాంటిటీ చెప్తున్నాను. ఇక్కడ 3 గార్లిక్ తీసుకొని నేను దాన్ని దంచి పెట్టేసుకున్నాను. 1 ఎండుమిర్చి అండ్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. చూసారు కదా, ఇలా ఫైన్గా కట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఇంకా ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. చూసారు కదా, దీన్ని బాగా కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఎండుమిర్చి ఉంది కదండి, ఒక ఎండుమిర్చి తీసుకున్నాం ఇక్కడ, దాన్ని కట్ చేసుకుని వేసుకోండి. అండ్ వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇందులో మనకి ఈ రెసిపీలో ఫ్లేవర్ అనేది ఈ ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి వల్లే వస్తుందండి. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ ఓన్లీ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ ఆనియన్ అండి. ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే మీకు ఫ్రై అనేది అంత టేస్టీగా ఉన్నది. ఇందులో మెయిన్ వచ్చేసి మీకు ఇక్కడ ఆనియన్ ఫ్రై అవ్వడం వల్లే ఉంటుంది. సో దీన్ని చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మీరు కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కూడా కొంచెం కలుపుకోండి. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఏదైతే శనగపప్పు ఉందో దాన్ని దీంట్లో వేస్తున్నానండి. ఇది మిడిల్లో మనకి క్రంచీగా బాగుంటుందన్నమాట కొద్దిగా శనగపప్పు తీసుకుంటే. సో ఇక్కడ మనం ఫ్రెష్గా వాష్ చేసుకున్న తోటకూర ఉంది కదండి, అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా, శనగపప్పు కూడా మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఈ తోటకూర అనేది దీంట్లో వేసుకోవాలండి. ప్యాన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే మీకు ఇలా మొత్తం దగ్గరగా వచ్చేస్తుంది. సో ఈ తోటకూరలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం మనం ఒక 5-10 మినిట్స్ ఉంచుకుంటే కనుక మీకు కర్రీ అంతా దగ్గరికి వచ్చేస్తుంది ఇట్లా. సో ఒక 2 మినిట్స్ నేను ఈ శనగపప్పు అనేది కుక్ అవ్వడానికి అండ్ ఫ్రై అవ్వడానికి ఈ తోటకూర లిడ్ పెట్టేసుకున్నాను. అవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా ఈ టెక్స్చర్ ఎలా ఉందో. సో ఒకసారి కలిపేసుకోండి బాగా. సో మీరు చూసినట్టయితే నేను ఇక్కడ ఎక్కడ సాల్ట్ వేయలేదండి. ఆ కూరలో మనం లాస్ట్గా ఫైనల్గా సాల్ట్ వేసుకుంటేనే కొంచెం బెటర్ టేస్ట్ చూసుకొని ఇక్కడ ఫైనల్గా నేను సాల్ట్ వేసి ఒకసారి కలిపేసాను. నెక్స్ట్ కొంచెం కారం వేసుకుంటానండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు. అండ్ మిర్చి అండ్ ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.